20 సంవత్సరాలు దేశ సేవ చేసి రిటైర్డ్ అయిన మాజీ సైనికుడిపై చట్ట వ్యతిరేకంగా అక్రమ కేసులు పెట్టిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు చినకాకానికి చెందిన మాజీ సైనికుడు కృష్ణ కృపారావు ఆర్మీ క్యాంటీన్ నుండి కొన్ని సరుకులతో పాటు మద్యం బాటిళ్లను ఇంటికి తీసుకువెళ్తూ ఉండగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టుకున్న మద్యం బాటిళ్లలో కొన్ని మాయం చేసి మాజీ సైనికుడిని కూడా చూడకుండా గుంటూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ శ్రీనివాసులు అక్రమ కేసు బనాయించడంపై మాజీ సైనికుల రక్షణ దళాల రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అధికారులపై చర్యలు చేపట్టే విధంగా పోరాటం చేస్తామన్నారు. చాలా ఇబ్బందులు పెట్టారని వీడియో చూశాను. నేను ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడాను. కృపారావు గారు ఏం జరిగిందంటే ఆయన చెప్పాడు, సార్ నేను 20 సంవత్సరాలు మిలిటరీలో సర్వీస్ చేశాను. నేను లక్ష్మణరావు ఇద్దరు ఒకే యూనిట్లో పనిచేసేవాళ్ళు. ఆయన ఇంకా సర్వీస్లో ఉన్నాడు. నేను రిటైర్ వచ్చేసాను. ఆయన ఎప్పుడు లీవ్లో వచ్చినా కూడా ఇద్దరు పోయి క్యాంటీన్ పోయి మంది తీసుకుంటాము. రాయుడు సార్ ఇంటికి పోదామని చెప్పాడు. ముందయ్యా బాబు నేను ఫ్రూట్స్ తీసుకొస్తాను పోయాడు లక్ష్మణరావు, ఎవరు సర్వీస్ పర్సన్. ఇంటికి వస్తాడు కదా, ఖాళీకి పోకూడదు, ఫ్రూట్స్ తీసుకొస్తా పోయారు. అలాగా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లారు. కానీ కంప్లైంట్ ఏం రాశారంటే మధ్యవర్తులు, అక్కడ మధ్యవర్తులు దొరకలేదంటే, మధ్యవర్తులు కాదు సాక్షులు. ఎందుకంటే ఆ మందు పట్టుకున్న చోట ఇద్దరు సాక్షులు వచ్చి దానికి సాక్షి వేస్తేనే వాళ్ళకి ఆ కేసు నిలబడేది. కానీ సాక్షులు లేకుండా తీసుకెళ్ళిపోయారు. ఓకే, తీసుకెళ్ళిపోయాక తర్వాత స్టేషన్లో ఆయన మీద దాడి చేసి బెదిరించి, మీ దగ్గర ఇన్ని బాటలు ఉన్నాయి, 18 బాటలు ఉన్నాయి, 18 బాటలు కాదు రాస్తే నీకు పెన్షన్ రాదు, నీకు 3 సంవత్సరాలు జైలు పోతా బెదిరించారు. మిలిటరీ వాళ్ళు ఏం మామూలు బెదిరేవాళ్ళు కదా, బెదిరాడు ఆయన. అందరూ ఒక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టేషన్ అంటే వాళ్ళ సొంత వీళ్ళు లెక్క. అలాగా బెదిరించి ఆయన దగ్గర సంతకాలు పెట్టించుకొని వీళ్ళు ఏం చేశారు, దాంట్లో 10 బాటళ్ళు సిగ్నేచరు, 2 బ్లడ్ ఎస్పైడ్ చూపించారు కంప్లైంట్లో, ఏది ఎఫ్ఐఆర్లో చూపించారు. కానీ బిల్స్ ప్రకారం కృపారావు బిల్ ఇది, తర్వాత లక్ష్మీరావు బిల్ ఇది. ఆ బిల్లులు ఏమంటే సిగ్నేచర్ 10 బాటళ్ళు, బ్లెండర్ స్పైడ్ 6 బాటలు, 100 పేపర్స్ 2 బాటళ్ళు, మొత్తం 18 బాటళ్ళు. కానీ ఎక్సైజ్ వాళ్ళు ఏం చేశారంటే బ్లెండర్ స్పైడ్ 2 బాటలు చూపించారు, సిగ్నేచర్ 10 బాటలు చూపించారు. కానీ మిగతా 6 బాటలు 4 బాటలు వచ్చి చిన్న పోలీసు వాళ్ళకి, ఇది బ్లెండర్ స్పైడ్. ఇంకా పెద్ద పోలీసు బాసులు కానీ ఆయనకి ఇష్టమేమో 100 పేపర్స్, ఆయన 2 బాటలు తీసుకువేశాడు. 6 బాటలు కనపరచేవాళ్ళు. కనపరచకుండా ఆ మాజీ సైనికుడు ఐడెంటిటీ కార్డు చూపించినాడు, బిల్స్ చూపించినాడు. ఎఫ్ఐఆర్లో మాజీ సైనికుడి పేరు అసలు రాయలే లేదు. మాజీ సైనికుడు అంటే అది చాలా అఫెన్స్. ఆయన సర్వీస్ వచ్చాడు. ఆ సర్వీస్ చేసిన వ్యక్తిని నువ్వు దీని ఎఫ్ఐఆర్లో ఎందుకు కనపరచలేదు? బండి కలరు, బండి నంబరు, చేసి నంబరు, ఇంజన్ నంబర్ అన్ని కనపరిచాడు. కానీ ఇంకోటి ఎస్ఐ గారు డేట్ ఆఫ్ బర్త్ రాశారు, తర్వాత ఆయన డిసిగ్నేషన్ రాశారు, తర్వాత ఆయన ఇండియన్ హిందూ రాశారు. సరేనా, అదే మాజీ సైనికుడు అరెస్ట్ చేసి